మార్కెట్లో వెనిగర్, టమాటో సాస్ కొనుక్కోవడం ఎందుకు? ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్‌తో 2 రెసిపీస్‌ని ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. హాయ్ ఎవ్రీవన్! వెల్కమ్ బ్యాక్ టు నివిషా ఫ్లేవర్స్. నేను మీ మౌనిక. ఈరోజు రెసిపీ మన సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ చేశారండి, కనకాల స్వప్న గారు. అందుకే మీకోసం ఈ రెసిపీ చేస్తున్నాను. ముందుగా మనం లెమన్ వెనిగర్ తయారు చేసుకుందాం. దీనికోసం 2 లెమన్స్ తీసుకొని జ్యూస్ని ఒక బౌల్లోకి స్క్వీజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 250 ml వాటర్ బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయిన వాటర్ని మనం స్క్వీజ్ చేసుకున్న లెమన్ జ్యూస్లోకి యాడ్ చేయాలి. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ కుకింగ్ సోడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిపిన తర్వాత మన లెమన్ వెనిగర్ రెడీ అండి. ఇది 1 వీక్ మాత్రమే స్టోర్ ఉంటుంది, నిల్వ ఉంటుంది. అప్పటికప్పుడు కావాలంటే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంతో ఈజీ కదండి మన లెమన్ వెనిగర్. మనం సెకండ్ రెసిపీ టమాటో సాస్ తయారు చేసుకుందాం. ముందుగా టమాటా సాస్ కోసం 1/2 kg టమాటోస్ తీసుకున్నాను నేను. చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి టమాటోస్ అన్నీ. ఇప్పుడు కట్ చేసిన టమాటోస్ అన్నిటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇందులో ఫ్లేవర్ కోసం 1/2 ఇంచ్ జింజర్ యాడ్ చేసుకోవాలి. అలాగే 2-3 పీల్ చేసిన గార్లిక్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసిన టమాటో మిక్చర్ని ఇప్పుడు ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల టమాటా స్కిన్ లేదా టమాటాలో ఉన్న సీడ్స్ ఏమైనా ఉంటే రిమూవ్ అయిపోయి స్మూత్ ప్యూరీ వస్తుంది. ఇప్పుడు ఫిల్టర్ చేసిన టమాటో ప్యూరీని స్టవ్ మీద ప్యాన్లో పెట్టి కుక్ చేసుకోవాలి. టమాటో ప్యూరీ బాగా బాయిల్ అయిన తర్వాత ఇందులో 1/2 కప్ జాగరీ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ జాగరీతో చేస్తున్నానండి టమాటో సాస్. మీకు నచ్చినట్టయితే షుగర్తో కూడా చేసుకోవచ్చు. కాకపోతే షుగర్ కొంచెం తగ్గించండి. జాగరీ అయితే 1/2 కప్ సరిపోతుంది. షుగర్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్ తగ్గించి వేసుకోండి ఈ కొలతలతో. సేమ్ ఇలానే ప్రొసీజర్. జాగరీ పూర్తిగా మెల్ట్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేస్తూ కుక్ చేయండి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కుక్ చేస్తూ ఉండగా టమాటా సాస్ అనేది థిక్గా అవుతూ ఉంటుంది. సాస్ దగ్గర పడుతున్నప్పుడు కన్సిస్టెన్సీని బాగా చెక్ చేసుకోవాలి. సాస్ అనేది ఇలా ప్లేట్ మీద వేసి చూసినప్పుడు వాటరీగా లేకుండా ఇలా ఉండాలి. వాటర్ అనేది ఇందులోంచి రిమూవ్ అవ్వకుండా ఉండాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సాస్ని కలుపుతూ కూల్ చేస్తూ ఉండండి. కొంచెం కూల్ అయిన తర్వాత మనం చేసి పక్కన పెట్టుకున్న వెనిగర్ని ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. అంతే అండి, మన ఈజీ అండ్ హెల్దీ టమాటో సాస్ రెడీ. నేను ఇక్కడ ప్రిపేర్ చేసుకున్న వెనిగర్నే యూస్ చేశాను. మీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే బయట కొనుక్కున్న వెనిగర్ని యాడ్ చేసుకొని చేసుకోవచ్చండి. ఫర్ మోర్ హెల్దీ రెసిపీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నివిషా ఫ్లేవర్స్.